ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కొంత అవమానించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే ప్రచార యాత్రలో. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ మంత్రి అంటూ కూడా. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఒక చెత్తగాడైతే ఎవరైతే ఉన్నారో ఆడు మాట్లాడింది అని చెప్పేసి అనుకుంటాం తప్ప ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరికి ఇట్లా మాట్లాడు. ఇప్పుడు చాతగాని చెత్తనా కొడుకులు ఉండడం వల్లనే 2 సంవత్సరాల నుంచి ఇట్లా దరిద్రంగా ఉన్నది కదా పరిపాలన. స్వయాన వీడే కదా ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి ఎవడున్నాడు? ఈయన కొడుకులే ఉన్నారు, ఈ చెత్తనా కొడుకులే ఉన్నారు కదా. మరి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఏం బీకినవా నువ్వు? కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తున్నారు. ఏం చేసిండు 2 సంవత్సరాల అనేది ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తా ఉన్నారు. అసలు పని చేతగాక, పని చేయడం రాక, దాని మీద అవగాహన లేక, వానికి ఎస్ఎన్డిపి అంటే ఏంటో తెలియదు, ఎస్టీపీ అంటే ఏంటిదో తెలియదు, వానికి పురపాలక శాఖ అంటే వానికి మున్సిపల్ కార్పొరేషన్ అసలు ఏమేమి విధులు ఉంటాయో తెలియదు. ఇలా అప్పచెప్తే వాడికి ఇట్లే మాట్లాడతారు తప్ప నా యొక్క హైదరాబాద్ని నేను బాగు చేస్తా, ఈ పురపాలక శాఖను ప్రక్షాళన చేస్తా అని మాట్లాడాడు కదా. మనం వాని దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ అలాంటిదే చేయాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు? ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు? ఒక ముఖ్యమంత్రి రా నాయన, నువ్వు ముఖ్యమంత్రి అనే సోయి మర్చిపోయి రేపటి రోజున నువ్వు రాసి పెట్టుకో అన్న. ఈ యొక్క ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి చెత్తను తీసి అవతల పడేస్తారు ఈ ప్రజలు. ముఖ్యమంత్రి కుర్చీలో ఇప్పుడు ఏదైతే ఉన్నదో చెత్త, రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న చెత్తను తీసి అవతల పడేస్తారు ఇప్పుడు రేపటి రోజున. వీళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి అనేటోడు చెత్తగాడు. ఇప్పుడు అట్లా మాట్లాడతారా? కేటీఆర్ గారు నువ్వు ఇది చేయలేదు అని మాట్లాడు. చెత్తనా కొడుకు అని మాట్లాడు ఏందండి? ఇదా ఆయన మాట్లాడు? ఒక స్టూపిడ్ ఫెలో లెక్క మాట్లాడు. ఇంకొకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అజారుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిండని అంటుండు. అజారుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిండా? వాళ్ళు మొన్న ఆ వరల్డ్ కప్ తీసుకొచ్చిన దాంట్లో కూడా లేడు వాడు. అజారుద్దీన్ అనేటోడు లేడు, ఆ వరల్డ్ కప్ టీంలో లేరు. అప్పుడు ఎవరైతే వరల్డ్ కప్ తీసుకొచ్చిన టీం ఉన్నదో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట. మొన్న మీటింగ్ పెట్టుకొని అరే నాయన మనం వరల్డ్ కప్ తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి గాన పేరు చెప్తుండేంద్రా అని చెప్పేసి వాళ్ళు బీసీసీఐకి ఎట్ ద సేమ్ టైము ఇంకా దాని మీద కంప్లైంట్ ఇవ్వాలని చూస్తురట. తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మీద తీసుకొచ్చిందేమో కపిల్ దేవ్ అయితే ఈ అజారుద్దీన్ పేరు చెప్పుడేంది బాబు? మనం తీసుకొస్తే గవాన్ పేరు చెప్తురేంది? ఒక స్వయాన ముఖ్యమంత్రి చెప్తుండే ఏంది పరిస్థితి ఎడిపోతుంది అని చెప్పేసి వాళ్ళే బీసీసీఐలా ఎట్ ద సేమ్ టైము ఐసీసీలా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నారట. దాని మీద డ్రాఫ్టింగ్ చేసుకుంటున్నారట. అని అంటే మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ధమాక్ లేదు. ఏం జరుగుతుంది అంటే ఈయనకు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో స్క్రిప్ట్ ఒకటి రాసిస్తారు. అసలు ఈ ఫలానా రేవంత్ నగర్ ఫలానా బోరబండ గాడికి పోయి ఇది మాట్లాడరు నాయన అని చెప్పి ఒక రాసిస్తే, రేవంత్ రెడ్డికి రాసిస్తే ఈయన అదంతా మర్చిపోయి వీడికి వచ్చి కేటీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి తప్ప వీడు చేసేది ఏం లేదు. ఈ మంచి చేస్తా అని చెప్పాడు, ఇది మంచి చేసిరా అని చెప్పాడు. రేపటి రోజున జూబ్లీ హిల్స్లో గెలిస్తే గిజ్జేస్తా అని చెప్పాడు. మీ యొక్క కాలువలు బాగా చేస్తా అన్నాడు, రోడ్లు బాగా చేస్తా అన్నాడు. ఏమనకుండా ఆడచ్చి చెత్తనా మాటలు మాట్లాడు ఏందనంటే ఇదా? వాళ్ళకి ఎరికే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇవాళ మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి చెత్తను తీసేయాలంటే ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు, చేస్తారు. ఇది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు అంటుండే రేవంత్ రెడ్డి, అందుకే చెత్త మంత్రిగా అన్నట్టు మాట్లాడింది. రేవంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి ఆ గల్లీల రోడ్లన్నీ మాగంటి గోపీనాథ్ గారు వేసినాయే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే తిరుగుతున్నాడో అవన్నీ మన బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినవే తప్ప వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలలో ఏం చేయలేదబ్బా. వీళ్ళు ఏమి చేయలేదు, ఒక్కడు కూడా చేయలేదు. వీళ్ళు చేయకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీ యొక్క సంక్షేమ పథకాలు తీసేస్తా అంటుండు, పెన్షన్ తీసేస్తా అంటుండు, కరెంట్ తీసేస్తా అంటుండు, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తీసేస్తా అంటుండు. అరే నాయన నేను వచ్చిన తర్వాత గిజ్జేస్తా అజ్జేస్తా అని చెప్పాలి కానీ తీసేస్తా అని హక్కు ఇవ్వడరా బాబు. నువ్వు మేము కూర్చోబెట్టినావు పని మనిషివి, నువ్వు పని చేయాలి కానీ ఇక తీసేస్తా అని మాట్లాడే ఎక్కడిది గీదా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పద ఇదేనా? బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అన్న? బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రశ్నించింది కాబట్టి రైతులకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది.
రైతు రుణమాఫీ జరిగింది ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ఇలా నిరుద్యోగులకు కొంచెం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వస్తుంది వీళ్ళకు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి హైడ్రా విషయంలో కొంచెం తగ్గిరు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి లగర్చర్ల విషయంలో వెనక్కి పోయిరు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా పక్క పోయిరు వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలకు ఇంకో ఎమ్మెల్యే తోడైతే ఇంకో బలం పంచి గట్టిగా ఉంటుంది తప్ప వేరేది ఏముండదు. నవీన్ యాదవ్ గెలిస్తే గొర్రెలలో ఇంకో గొర్రె తప్ప ఏమున్నది అట్లా ఏమున్నది అన్న. ఇలా మనం చూస్తున్నాము కదా మన కళ్ళ ముందు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రూపాయి ఇస్తలేము పెళ్ళిళ్ళు పేరంటాలని వాడు మాట్లాడుతాండే. ఇక్కడ ఎల్లారెడ్డికి సంబంధించిన ఇంకో ఎమ్మెల్యే ఏకంగా ప్రపంచ బ్యాంకుకి ఆయన లెటర్ పెట్టుకుంటా ఉన్నాడు. అంటే మరి ఈయన ఎవరికి పెట్టుకుంటాడు లెటరు? ఎవరికి పెట్టుకుంటాడు నవీన్ యాదవ్? ఇలా దాదాపు వేలాది కోట్లు ఖర్చు పెడుతుండు కదా. రేపటి రోజున ఆ వేలాది కోట్లకు ఇంకో వేలాది కోట్లు సంపాదించుకోవాలనే చూస్తాడు తప్ప ఏమైనా మంచి చేయాలని చూస్తాడా? మంచి చేయాలని చూస్తాడా? ఏం ఖర్చు పెడుతున్నారు నవీన్ యాదవ్ ప్రచారానికి? ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు కదా వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలను కొంటా ఉన్నారు, వేలాది రూపాయలు ఇస్తా ఉన్నారు. కేటీఆర్ గారి రోడ్ షోకు పోవద్దని చెప్పేసి 1000 రూపాయలు ఇస్తాం మీరు ఇంట్లోనే ఉండురు అంటుర్రన్నా. 1000 రూపాయలు ఇస్తాం ఇంట్లోనే ఉండురే, కేటీఆర్ రోడ్ షోకి పోకని చెప్తున్నారు. అయినా కూడా నీ పైసలు వద్దురా నాయన, నువ్వు వద్దు, నీ దుకాణం వద్దు, చల్ నడు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా కేటీఆర్ గారి రోడ్ షోలో పాల్గొంటా ఉన్నారు. అభిమానాన్ని కొంటారా పైసలతో? మరి అది చేత కాదు వాళ్ళతోటి. వాళ్ళ జనాలు ఏం డిసైడ్ అయ్యారు అయితే ఈ గాడిదలు మా పైసలు మాకు ఇస్తారు, తీసుకుంటామని తీసుకుంటారు. తీసుకుంటారు. రేపటి రోజున వీళ్ళకి సైలెంట్ ఓటింగ్ తోటి చెప్పు తీసుకొని కొట్టేటట్టు సమాధానం ఇస్తారు వాళ్ళు. బాజాబ్తగా అదే జరుగుతుందన్న. పర్ఫెక్ట్ గా మెజారిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పి, సంక్షేమ పథకాలు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఏ విధంగా వచ్చిందనా? అజరుద్దీన్కి మంత్రి పదవి ఎవరు ఇచ్చిళ్ళు? ఏ విధంగా వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ అడిగితే వచ్చింది, కేటీఆర్ గారు ప్రశ్నిస్తే వచ్చింది తప్ప అజరుద్దీన్ మీద ప్రేమనో లేకపోతే అజరుద్దీన్ మీద కాదో కదా. అదే అజరుద్దీన్ మీద ప్రేమ ఉంటే అజరుద్దీన్కి టికెట్ ఇవ్వాలి కదా నువ్వు. అజరుద్దీన్కి టికెట్ ఇవ్వాలి కదా. పోయినసారి ఓడిపోయింది కదా అజరుద్దీన్. మరి అజరుద్దీన్కి టికెటే ఇవ్వలే కదా అని అంటే పనికిరానోడని తెలుసు కదా వాళ్ళకు. అజరుద్దీన్కి మంత్రి పదవి రావడానికి కేటీఆర్ గారే కారణము. పదే నీ యొక్క గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. నువ్వు ఇంకా పోయిన అజరుద్దీన్ గారే ఈరబాబు అని ఇచ్చిండు తప్ప గత్యంతరం లేక గతి లేక ఇచ్చిండు తప్ప ఏది లేదన్న. గతి లేక ఇచ్చిండు తప్ప అది కూడా రేపటి రోజున నిలబడదా అనేది మనం తర్వాత చూద్దాం. ఓట్ల కోసమే కదా, ఓట్ల కోసమే కదా వాళ్ళు చేసేది. అంత రాజకీయం ఓట్ల కోసం తప్ప వాళ్ళకి ఏమున్నదన్న? ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. అన్న జనాలు అంతా చూస్తూ ఉంటారు. దాదాపుగా 130,000 ఓట్ల కమ్యూనిటీ ఏదైతే ఉన్నదంటే ముస్లిం కమ్యూనిటీ అని చెప్పేసి ఇవాళ ముస్లిం వాళ్ళ ఓట్లు తీసుకోవడం కోసం ఏదో ఒక రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మేము ముస్లిం సోదరుల ఇళ్లకి తిరిగినప్పుడు మాకు బరాబర్ భరోసా ఇస్తున్నారు వాళ్ళు. ఈయన కొడుకులు వచ్చిన తర్వాతనే మాకు మొత్తం ఆగమైపోయినాం. మా యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉంటారు, ముస్లిం ఇళ్ళల్లో రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఉంటారు, ముస్లిం ఇళ్ళల్లో ఆటో నడుపుకునేటోళ్ళు ఉంటారు, ముస్లిం ఇళ్ళల్లో కార్మికులు ఉంటారు, ముస్లిం ఇళ్ళల్లో చదువుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రతి వర్గానికి వాళ్ళు మోసం చేశారు కాబట్టి, ఈయన కొడుకులకు మోసం చేశారు కాబట్టి ఇవాళ మేము వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని వీళ్ళని మోసం చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను అంటే కేటీఆర్ క్రెడిబిలిటీ దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ సంబంధించి మీరు ఏం చెప్తారు? క్షమాపణ. ఒకటి, సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. కేటీఆర్ అనేటోడు సూర్యుడు లాంటోడు. కేటీఆర్ అనేటోడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ని ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినోడు. కేటీఆర్ అనేటోడు ఇవాళ ఈ యొక్క హైదరాబాద్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాలను నిలబెట్టినోడు. అలాంటి కేటీఆర్ మీద ఉమ్మేస్తే ఏమవుతుందన్నా? కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? ఈ చెత్త వ్యాఖ్యలు ఈ నా కొడుకు వానికే సరిపోతాయి తప్ప వేరేది ఏముండదు. అవన్నీ మేము పెద్ద సీరియస్గా తీసుకుంటలేము. వాళ్లకు కేటీఆర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు అనుకూలంగా ఆ జూబ్లీ హిల్స్ ప్రజలే వాళ్ళకి మంచి తీర్పిస్తారు.